మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వం విషయంలో రగడ కొనసాగుతోంది. మేయర్ పదవి కోసం పార్టీలో రెండు వర్గాలుగా విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టె వెంకట్రావు వర్గీయులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరాస్పేట్ సెంటర్ నుంచి ర్యాలీగా ఎంపీ బాలసౌరి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు నేతలంతా. ఇటీవల తమపై జరిగిన దాడిపై ఎంపీకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ నగరాధ్యక్షుడు గడ్డం రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొట్టె వెంకట్రావు వర్గం డిమాండ్ చేసింది. మేయర్ అభ్యర్థిత్వంతో పాటు పార్టీలో నెలకొన్న విభేదాలపై ఎంపీ బాలసౌరి వెంకట్రావు వర్గీయులతో చర్చలు జరుపుతున్నారు. వ్యక్తి వెళ్ళి ఒక గౌరవం ఉన్న వ్యక్తి పార్టీలో ఇంకో వ్యక్తి మీద దాడి చేయడం అనేది తప్పు సార్. ఇది రాష్ట్ర ప్రకారం లాస్ట్ టైం ఓసీ జనరల్ అయింది, ఈసారి రాష్ట్ర ప్రకారం బీసీ ఇస్తారా లేకపోతే ఓసీ మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్నవి ఆశపడతంలో తప్పే ఉంది. అందరూ ఆశపడతారు. దాంట్లో అధిష్టానం దాని సామర్థ్యాన్ని బట్టి ఎవరికైతే అలిగిస్తారు. ఆశపడతాం తప్పు అంటే కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ జనసేన అనేది రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దాని మీద అస్సలు లేదు. నేను చెప్తున్నాగా, వర్గాలు ఎవరు విడిపోలేదు. మీరు అలా అంటున్నారు. కాకపోతే ఇంత పెద్ద కుటుంబం మీద మాట అనుకుంటారు. చిన్న చిన్న ఏదైనా కోపం పోయిన తోసుకుంటారు తప్ప దీన్ని పెద్ద కొట్లాట మనస్ఫూర్తిగా కొట్లాటలకు ఉద్దేశం జరిగి కొట్లాటలు ఏం జరగల. కోపంలో అనేకం అంటారండి. అవన్నీ పట్టించుకుంటే దాని మీద అసలు మాట్లాడాల. దాని మీద అసలు విషయం లేదు. మీరేమి మాట్లాడద్దు. అవన్నీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆఫీస్కి పిలిపిస్తారు. అక్కడ మాట్లాడ